వేదికపైకి రావాల్సిందిగా, ప్రముఖ నిర్మాత సానాయాద్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇటు టీవీ రంగంలో ఎవరైతే విశిష్ట కృషి చేస్తున్నారో చాలా సంవత్సరాల నుంచి, వారికి మొదటిసారిగా కోహినూర్ అనగానే ప్రతిష్టాత్మకంగా ఒక వజ్రం గుర్తుకొస్తుంది, గోల్కొండ నవాబుల కాలం నుండి. దాని పేరు మీద నెలకొల్పిన ఈ అవార్డులను మొదటిసారి మేము నెలకొల్పాం సంయుక్తంగా. ఇది ఇవాళ నాంది జరుగుతోంది. దీనికి మాన్య మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు త్వరలో రాబోతున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశంలో పాల్గొని వారు బయలుదేరారు. అయినా కూడా శివారెడ్డి గారికి ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి ముందుగా శివారెడ్డి గారికి అవార్డు అందించడం జరుగుతున్నది. తర్వాత మిగతా గారు శివారెడ్డికి, సోదరుడు శివారెడ్డికి పూలమాల అన్నలకి అండ్ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఈ రోజు మన నాగబాల సురేష్ అన్న కోహినూరు అవార్డ్, ఈ కోహినూరు అవార్డ్ ఇస్తామనగానే నాకు ఎంతగానో అందుకోవాలనే కుతూహల ఆశ ఉండింది. బట్ నాకు ఈరోజు దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్ 8 o'clock ఫ్లైట్. సో గామా అవార్డ్స్ ఫంక్షన్ కానీ వెళ్ళాల్సింది ఉంది. అందరు ఆర్టిస్టులు బోర్డింగ్ పాస్లు తీసుకొని రెడీగా ఉన్నారు, లగేజ్ చెక్ ఇన్ చేసి. సో నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి ఒకవైపు మా అన్నని కాదనలేను, ఇంకోవైపు అటు పోకుండా ఉండలేను. కాబట్టి దయచేసి ముందుగా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు మిగతా ఎవరైనా అవార్డు గ్రహీతలు ఏమి అన్యతగా భావించకుండా, అండ్ నా వల్ల ఒత్తిడిగా ముందుగా ఫాస్ట్గా జరుగుతున్నందుకు ఏమనుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని నా శిరస్సు వంచి వేడుకుంటూ, చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ అవార్డు అందుకున్నందుకు. నాకు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అవార్డు నేనే అందుకోవడం, అలాగే మా బాబు మోహన్ అన్న జీవన సాఫల్య పురస్కారం అవార్డు అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ నుంచి కూడా బాబు మోహన్ అన్నతో పిట్టల ద్వారా అప్పుడు ఒక ఫోటో దిగుతానని చెప్పేసి చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఆయన అంటే రోజు మాట్లాడుకోకపోయినా కూడా ఆయన అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం కూడా. బాబు మోహన్ అంటే ఆయన ఇక్కడ ఉండడం, వేదిక మీద తన చేతుల మీదుగా నేను అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. దానికి నేను నాగబాల సురేష్ అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ. రెడీయా? సభకు వచ్చిన పెద్దలకి, ప్రింట్ మీడియాకి అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది ఒక 5 years ముందు స్టార్ట్ చేశాము. ఆ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ గురించి పోట్లాడడం అనేది చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. ఆ టైంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ పేరు పెడతామంటే నేను ఒప్పుకోలేదండి. ఎవరు పేరు కూడా ఇవ్వమన్నారు. 1 సంవత్సరం పోట్లాడాము, చాలా కష్టంగా సాధించాము ఆ పేరు మాత్రమే. దాని తర్వాత రికగ్నైజేషన్ చేయమని చాలాసార్లు తిరిగాము, అందరు మినిస్టర్లకి అందరికి వెళ్ళాము. సో పార్సాది గారు ఇక్కడే పక్కనే ఉన్నారు, అతను మాత్రం బాగా హెల్ప్ చేశారు. ఓకే, అతను స్థాయిస్థితిలో ప్రయత్నం చేసి మినిస్టర్స్ పంపించారు, సీఎం కూడా పంపించారు. కానీ అక్కడ ఉన్న వివక్షత అందరికీ తెలిసిందే కాబట్టి అది ఇంకా రికగ్నైజేషన్ ఇవ్వలేదు. సో అదొక పక్కన పెడితే, ఎప్పుడైనా సరే ఒక తెలంగాణకి ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలని కంటిన్యూ చేస్తూనే పోతున్నామండి. అప్పుడు కాంతారావు గారు ఒక మంచి ఆర్టిస్ట్, అందరికి తెలిసిన ఆర్టిస్టు, ఒక సూపర్ స్టారు. అతన్ని కూడా ఎవరు గుర్తించలేరని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులంతా దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పి వాళ్ళని పిలిచి ప్రెస్ క్లబ్లో కోదండరామ్ గారి చేతి మీద 1 లక్ష రూపాయలు ఇచ్చి మా ఛాంబరే ఆదుకున్నది. ఆ టైంలో కాంతారావు గారు వైఫ్కి ఇచ్చాము. తర్వాత ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. చిన్న చిన్న ప్రొడ్యూసర్లకు కానీ వాళ్ళకి కానీ ఇబ్బందులు ఉంటే ఆదుకుంటూ ఏదో చేస్తూ మా వంతు సాయం చేస్తున్నాం. నాగబాల సురేష్ గారు కానీ,
సానాది రెడ్డి గారని అల్లం సిరి అందరం మేము ఒక టీం లాగా ఉండి చేస్తా ఉన్నాం ఇంతవరకు. తర్వాత ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టిస్టులకు ఏం మేలు జరుగుతట్లేదు, ఎవరికి మేలు జరుగుతలేదు, కానీ ఛాంబర్లు మాత్రం నేను అని చాలామంది వస్తున్నారు. అవన్నీ ఒక మంచి సైన్ కనబడట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, ఒక స్టేజ్కి వచ్చి, ఒక ప్లాట్ఫామ్కి వచ్చి మంచి కార్యక్రమం చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే మన తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్లు కానీ చాలా వీక్గా ఉన్నారు, ముందుకు రాలేకపోతున్నారు. దానికి కారణం అంతా ఆర్థిక పరిస్థితుల్లో. టాలెంట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఆర్థికంగా బాగలేరు. సో గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలా, మంచిగా రావడానికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలా. మన సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, సురేష్ మొట్టమొదటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. టీవీ డెవలప్మెంట్ ఫోరం ఒకటి ఏర్పాటు చేసి 24 క్రాఫ్ట్స్ సంబంధించిన కళాకారుని ఒక వేది మీదకి తీసుకొచ్చి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మనందరికీ తెలుసు. అట్లాగే భారత్ కల్చరల్ అకాడమీ అనే సంస్థ ఏర్పాటు చేసి సుమారుగా గత 18 సంవత్సరాల నుంచి వివిధ రకాలైన కార్యక్రమాలని సురేష్ కుమార్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. సమాజానికి ఇవి రెండు కళ్ళలాగా, సినిమా ఒకవైపు, టెలివిజన్ ఒకవైపు. అంటే ప్రజలతో మమేకమైన ప్రధానమైన రంగాలు ఇవి. నేరుగా ప్రజలు మమేకమై సినిమా యాక్టర్స్ కానీ, టీవీ యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, కళాకారులు అందరితో మమేకమై వాళ్ళు ప్రతిరోజు ఆనందించే ఒక ఈ కార్యక్రమాలు ఇవి. అలాంటి రెండు రంగాల్లో ప్రతిభావంతుల్ని ఈరోజు మనం సన్మానం చేసుకునే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమానికి మరి హైలైట్ ఏంటంటే గౌరవ శాసనసభ్యులు బాబుమోహన్ గారు, మనందరికీ తెలుసు, వారి ప్రజ్ఞ ఒక అమోఘం. సినీ రంగంలో ఒక విలక్షణమైన శైలితో ఎదిగిన వ్యక్తి బాబుమోహన్ గారు. అంటే కళలంటే ఆయనకున్న మక్కువ, ప్రేమ, ఆ మమకారంతో కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంలో రాణించి మనందరినీ ఆనందపరిచిన వ్యక్తి. సో వారికి ఈరోజు జీవన సాఫల్య పురస్కారం లభించడం మనందరికీ చాలా సంతోషకరం. హీ డిజర్వ్స్ ఇట్ అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. వారు గౌరవ శాసనసభ్యులుగా ఈ మధ్య మళ్ళీ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఈ మధ్యనే గెలుపొంది మన గోల్కొండ గుర్తుకొస్తుంది. సో ఈ గోల్కొండ వజ్రం లాంటి లబ్ధ ప్రతిష్ఠలు 10 మంది వీరితో పాటు ఈరోజు ప్రతిభావంతులు అవార్డ్స్ అందుకోబోతూ ఉన్నారు. ఈరోజు అవార్డ్స్ తీసుకునే వారే కాకుండా చాలామంది కళాకారులు తెలంగాణ ప్రాంతంలో ఇంకా ఈ అవార్డ్స్ను అందుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గృహం ఉండాలని రాష్ట్ర ఆయన ఆశ. హౌసింగ్, లా మరియు దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు ఏ ఇంద్రకరణ్ రెడ్డి గారు. మాన్య ముఖ్య ఆఫ్ కామర్స్, తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఇవ్వబోతున్న, తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వబోతున్న ప్రథమ సత్కారంగా భావించాలని మా కోరిక. మీడియా మిత్రులందరి ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఏంటంటే, ఎక్కడ బాబుమోహన్ గారి పేరు మీరు ఇక ముందు రాసినా కూడా దయచేసి హాస్య నట విరాట్ అనే బిరుదుని ముందుగా పెట్టి హాస్య నట విరాట్ బాబుమోహన్గా వారిని పిలవవలసిందిగా, వారిని రాయవలసిందిగా, ఈవెన్ టీవీ యాంకర్స్ కానీ, న్యూస్ రీడింగ్ కానీ చేయవలసిందిగా కోరుతూ, ముందుగా జీవన సాఫల్య పురస్కారంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథి గారు మరి
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు, నేటి కోహినూర్ అవార్డ్స్ ఈ సభకు సభాధ్యక్షులైన నాగబాల సురేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు అన్న ఇంద్రకరణ్ రెడ్డి గారికి, రమణాచారి గారు రాలేదు వస్తారా, ఇంకా గౌరవనీయులు ఐఏఎస్ అధికారి, కమిషనర్ పౌర సరఫరా మరియు టూరిజం పార్థసారథి గారికి, ప్రముఖ నిర్మాత అమరీష్ కుమార్ గారికి, ప్రప్రథమంగా కోహినూర్ అవార్డ్స్ తీసుకున్న అవార్డు గ్రహీతలందరికీ, ఎందుకంటే అందరూ నాకు చిరపరిచితులే, అందరి డైరెక్షన్లలో యాదిరెడ్డి గారు అయితేనేమి, యాదిరెడ్డి గారి సినిమాలో సూపర్ సాంగ్, మీ అందరికి ఇష్టమైన సాంగ్ అందులోనే చేశాను. కరెక్ట్గా కూరుంటే అన్నమాట, అంత కూరుంటే ఎమ్మో అంత పువ్వు ఉంటే ఎమ్మని నా కొరకు 3 నెలలు ఆగారు పాపం షూటింగ్. అట్లే శ్రీధర్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ వేదిక ముందు కూడా ఉన్నారు. మీరంతా మీడియా కానీ ప్రెస్ సోదరులంతా కానీ గత దగ్గర 20-30 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న వాళ్ళమే. మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. తెలంగాణ వచ్చాక ఇచ్చిన మొదటి అవార్డు చాలా సంతోషంగా ఉంది. నాకు సురేష్ కుమార్ గారు ఏ కార్యక్రమం చేసినా మహదానందంగా ఫీల్ అవుతూ తీరిక లేని పరిస్థితుల్లో కూడా నేను వారు పెట్టే కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను. ఓసారి అన్ను ఆదిలాబాదు ఎక్కడికో అడవుల్లోకి తీసుకెళ్లారు. బిజీగా ఉన్నా కూడా నో అని తరచూ 1-2 సార్లు చెప్పుంటానేమో. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఆయన చేసే కార్యక్రమాలు. శ్రమతో కూడుకున్నాయే, ఏ కార్యక్రమం చేయాలన్నా ఆర్థికపరమైన ఇబ్బందులతో కూడుకున్నవే. నేనుగా కూడా స్టూడెంట్గా కానీ ఫిలిం యాక్టర్ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి సాధక బాధకాలు కొద్దిగా నాకు ఆ రుచి తెలుసు. ఇప్పుడు ఈ అవార్డు ఇవ్వకపోయినా నేను డెఫినెట్గా ఈ కార్యక్రమంకి వచ్చేటోనే. అంటే సురేష్ కుమార్ గారు పిలిస్తే నో ఉండదన్నమాట. అంత ఆత్మీయుడు సురేష్ కుమార్ గారు. ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు. ఏదన్నా నూతనంగా ఉండాలి, ఒక కార్యక్రమం చేయాలనేది తపన. ఆయన వృత్తితో పాటు అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, వాటితో పాటు ఈ కార్యక్రమాల మీద కూడా ఎంతో మక్కువ. వాళ్ళను సత్కరించాలి, వీళ్ళను సత్కరించాలి, ఆర్థిక సహాయం అందించాలి. కాంతారావు గారిని వాడుకున్న వాళ్ళు ఎంతమందో, కానీ సహకరించిన వారు, సహాయం అందించిన వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మరి సురేష్ కుమార్ గారు కానీ, ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, అమరీష్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చామని. గొప్ప విషయం. వారు అప్పట్లో హీరోగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో సమానమైన హీరో. ఎన్నో సినిమాల్లో కూడా నువ్వా నేనన్న క్యారెక్టర్లు
పోటీగా చేసినంటే ఎన్టీ రామారావు గారి పక్కన నిలబడటమే చిన్న విషయం కాదు. అలాంటిది ఆల్మోస్ట్ ఈక్వల్ క్యారెక్టర్స్ వేసిన కాంతారావు గారు మనవారు అవటం, మన తెలంగాణ వాడవటం, అలాంటి మహానుభావుని సత్కరించడం సురేష్ కుమార్ గారు, ఆర్థిక సాయం అందించడం, ఇవన్నీ ఇట్లాంటివి చేస్తారు కాబట్టి నాకు ఇష్టం అన్నమాట. కనుక ఎన్నో అవార్డులు వచ్చినాయి నాకు, కరెక్టే, నంది అవార్డుల కాడి నుండి. కానీ ఈరోజు ఎందుకో కొద్దిగా కొత్తగా మొదటి అవార్డు అని చెప్పుకుంటుంటే చాలా అది ఏదో తీపిగా ఉంది. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను మీడియా వారంతా చాలామంది తమ్ముళ్ళు, కొత్త తమ్ముళ్ళు ఉన్నా, పాత తమ్ముళ్ళు ఉన్నారు, కొత్త తమ్ముళ్ళు ఉన్నారు, ఎన్నో సినిమాలు, ఎన్నో గెటప్పులు మీ ముందే, మీ కళ్ళ ముందే వేశాను. ఎంతో సహకరించారు. ఈ జీవన సాఫల్య అవార్డు ఆఖరిది అనుకున్నారు సుమా, ఆఖరి శ్వాస వరకు కూడా నటిస్తూనే ఉంటాను. అలా ఇవ్వాలనిపించింది, ఇచ్చారు. మంచి క్యారెక్టర్ దొరికితే నేను వదిలేది మాత్రం లేదు. మంచి క్యారెక్టర్స్ దొరకకనే కూడా కొన్ని నేను చేయలేకపోతున్నాను. అంటే నేను ఎందుకు వేయాలి, ఇలాంటి క్యారెక్టర్ వేసి ఉన్న పేరు ఎందుకు చెడగొట్టుకోవాలనే బాధగా కూడా కొన్ని క్యారెక్టర్లు వేసినప్పుడు నేను ఫీల్ అయ్యాను. నాకు ఎందుకు వచ్చింది, నాకు ఇది ఎందుకు వేయాలి నేను అని ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. చేంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం సంయుక్త నిర్వహణలో కోహినూర్ అవార్డు మరియు జీవన సాఫల్య పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మా ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు నాగబాల సురేష్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు మరియు ఇప్పుడే కోహినూరు హాస్యనట విరాట్ మరి బిరుదు అందుకున్నటువంటి మరి కోహినూరు అవార్డు అనేది మొట్టమొదటి యొక్క ప్రవేశపెట్టి మరి వారికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బహుమతి ప్రదానం చేయడము, ఆ బిరుదు ఇవ్వడము అన్నగారికి, బాబుమోహన్ గారికి నేను ఉదయపూర్వకంగా దేవాదాయ శాఖ మంత్రిగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఆత్మీయ శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ అన్న. అదేవిధంగా మరియు మా సి పార్థసారథి గారు, ఐఏఎస్ కమిషనర్, పౌర సరఫరా మరియు టూరిజం సంబంధించిన కమిషనర్ గారు, మరి ముఖ్యంగా ఈరోజు అవార్డు గ్రహీతలు గౌరవ సభ్యులు సానా యానాదిరెడ్డి గారు, ప్రముఖ సినీ నిర్మాత, అల్లాని శ్రీధర్, ప్రముఖ దర్శకుడు, శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, ప్రముఖ సినీ గేయ రచయిత, అదేవిధంగా క్రీస్తగం చక్రి గారి యొక్క మిస్సెస్ శ్రావణి గారు, అదేవిధంగా శ్రీ శివారెడ్డి, ప్రముఖ సినీ నటులు, శ్రీమతి ఆర్ శోభాలత ఆహర్యం, శ్రీమతి ఎం మల్లిక, ప్రముఖ నటి, ఆర్సిఎం రాజు, ప్రముఖ డబ్బింగ్ కళాకారులు, మసాదే లక్ష్మీనారాయణ పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా, శ్రీ కాంచనపల్లి రామ్ నారాయణ రాజు పాత్రికేయులు ప్రింట్ మీడియా, మరియు పి అమరేష్ కుమార్ నిర్మాత గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ సమగ్ర ప్రగతికి ఈ యొక్క టెలివిజన్ పరిశ్రమ, సినీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అందరూ కూడా దీన్ని కలిసికట్టుగా ప్రణాళికబద్ధంగా ఈ పరిశ్రమ ఎదుగుదలకు సంఘటితంగా వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. ఎంతో అభినందనీయం. తెలంగాణ ప్రాంతంలో సినీ పరిశ్రమ కొరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎంతో ఒక స్థలాన్ని పెద్ద ఎత్తున ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సినిమా ఇండస్ట్రీని ఎప్పటికి కూడా కొనసాగించాలి, ఈ ప్రాంతంలోనే ప్రతి సినిమా షూటింగ్ కూడా కావాలి, ఆ విధంగా సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి వారు కంకణబద్ధులై ఉన్నటువంటి విషయం కూడా మనము చూడడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా
ఈ నాటికలు కానీ సీరియల్స్ కానీ సినిమాలు చూడడం అని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్. దాంట్లో మరి ముఖ్యంగా బాబు మోహన్ గారిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మరి ఎంత నవ్వించడమో మరి వారు అయితే మరి ప్రతి ఒక్కరు చిన్న పిల్లడి దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళందరూ కూడా బాబు మోహన్ అంటే ఎంతో ఇష్టపడి మరి సినిమా చూడడం జరుగుతుంది. మరి గతంలో ఎందరో మంది హాస్యం అనేది ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన విషయం. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఆ హాస్యాన్ని చూసినప్పుడు మనం నవ్వక తప్పది. ఆ సందర్భంగా ఆ క్లిప్పింగ్స్ సపరేట్గా తెప్పించుకొని మరీ చూసే విషయంలో మరి మరి ఏదైతే మన తెలంగాణ వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు, స్వర్గీయ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన పనులలో బాగా అలసిపోయి ఇటువంటి హాస్యాలు చూడడం అనేది రోజుకు ఒక 10 నిమిషాలు ఉన్న వారికి అలవాటు ఉండే. వారు మా బాబు మోహన్ గారు కానీ అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరి క్లిప్పింగ్స్ మరీ తెప్పించుకొని చూసి ఆనందం పొందేవాడు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు సినిమా సీఎంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ మేమైతే ప్రతి సినిమా చిన్నప్పుడు అన్ని సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు సమయం చిక్కక సినిమా చూడడమే బంద్ అయిపోయింది. ఎప్పుడైనా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఏదేమైనా మరి ముఖ్యంగా సురేష్ కుమార్ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోత్సాహం ఈ విధంగా ఇవ్వడం మూలంగా భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి ఈ బహుమతి ప్రదానం, ఈ అవార్డు ప్రదానం అనేది మొట్టమొదటిగా దీన్ని ప్రజెంటేషన్ చేసినందుకు వారందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఇప్పుడు మంచిర్యాల వెళ్ళవలసి ఉంది, మీరందరూ కూడా అన్యదా భావించద్దు. అవార్డు గ్రహీతలందరూ కూడా మరోసారి ఉదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వచ్చిన బంధుమిత్రులకు అందరికీ ఉదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఎప్పటికి కూడా ఈ ఇండస్ట్రీ పైన మరి ప్రతి ఒక్కరికి కూడా మరి అభిమానం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీని తప్పకుండా ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం తరఫున మరి మీ అందరికీ మా ఎక్స్పీరియన్స్ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అవార్డు తీసుకునే టైంలో ఆయన లేరు అన్న బాధ చాలా. ఎక్కడున్నా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభినందనాలు. నిజంగా సురేష్ కుమార్ గారిని ఎన్ని విధాలు అప్రిషియేట్ చేసినా మేము ఎంత పొగిడినా సరిపోదు. ఎంతోమంది కళాకారులను వాళ్ళలో కవులు కళాకారుల వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రతిసారి అవార్డ్స్ ఇస్తుంటారు. నిజంగా ఆయన హృదయానికి జోహార్లు. ఈరోజు బాబుమోహన్ గారికి కూడా అద్భుతమైన అవార్డు ఇచ్చారు, జీవన సాఫల్య అవార్డు. బాబుమోహన్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను వన్స్ అగైన్. బాబుమోహన్ గారి గురించి చెప్పాలంటే నా మొదటి సినిమా పిట్టలదోరలో అతనితో మేము షూటింగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. 3 రాత్రులు కష్టపడి చేశాము. మేము ఎంతో ఆనందాన్ని పొందాము. సరదాగా సెట్లో ఉంటూ అతని కొరకు 3 నెలలు కూడా ఆ సాంగ్ కొరకు వెయిట్ చేశాను. అప్పుడు ఎంతో సహకరించిన వారికి మరోసారి ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి కృతజ్ఞత తెలుపుతున్నాను. సురేష్ బాబు గురించి ఇంకా చాలా చెప్పాలి, బట్ అందరూ మీరు వెళ్ళే దానిలో ఉన్నారు. పేరున ఈ అవార్డు కమిటీకి నా కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ అవార్డు సభకు సభాధ్యక్షులు సోదరులు సురేష్ కుమార్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, రైటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ సురేష్ కుమార్. ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రి గారు వారు వెళ్ళిపోయారు. ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా వెళ్ళిపోయారా? కమిషనర్ గారు, జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్నటువంటి సీనియర్ అగ్ర నటులు అన్న బాబుమోహన్ గారు, ఇవాళ ప్రధాన ఆకర్షణ ఆయనే. మిగతా అవార్డ్స్ అందరికీ నమస్కారం.
అందరికీ అభినందన. ఎదురుగా ఉన్నటువంటి మిత్రులందరికీ, ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. అడుగు పెడుతూనే నట విరాట్ ఆయన. మొదటి సినిమాలోనే నట విరాణమూర్తి. ఆయన ఎంత వృత్తి ఒత్తిడిలో ఉండేవారంటే కారులోనే డ్రెస్ మార్చుకోవడం చూసినవాడిని నేను. ఒక షూటింగ్ నుంచి ఇంకో షూటింగ్కు పరుగులు తీస్తూ కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే వెళ్ళి ఇంకొక సినిమాలో నటించడం, ఒక వైభవ స్థితిలోంచి ఆయన ఇవాళ రాజకీయ రంగంలోకి వెళ్ళారు. ఆయనకు ముఖ్యంగా హాస్యనట విరాట్ బిరుదు ప్రదానం చేయడం అనేది ఆయన యొక్క కిరీటంలో నిజంగా ఇవాళ ఒక కోహినూరు వజ్రంలాగా ఆయనకు. అయితే హిమాలయం లాంటి వ్యక్తులకు ఎన్ని సన్మానాలు చేసినా ఆ శిఖర స్థాయి అలాగే ఉంటుంది. అవార్డ్స్లకు పొంగిపోవడం లేకుంటే కృంగిపోవడం అనేది అలాంటి అగ్రనటులకు అలాంటిది ఏమి ఉండదు. ఏమైనా ఇవాళ సురేష్ కుమార్ గారు తీసుకున్న ఈ నిర్ణయం, చేస్తున్న ఈ సభ ప్రధానంగా బాబుమోహన్ అన్నకి ఏర్పాటు చేసినందుకు నేను ఒక రైటర్గా నేను ప్రత్యేకంగా సురేష్ కుమార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ. అయితే ఇక్కడ బాధాకరం, ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు చక్రి లేని సభలో చక్రిని గుర్తు చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప సినీ సంగీత దర్శకుడు అని మురిసిపోయే సమయంలో అతని జీవితం ముగిసిపోవడం అనేది మనందరికీ, ముఖ్యంగా ఆయన స్నేహితులమైన మాకు కానీ మిత్రులకు, ఆత్మీయులకు అది జీర్ణం కాని విషయం. పోయినోళ్ళందరూ మంచోళ్ళే, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. అమ్మ శ్రావణి, మీరు చక్రి గురించి విపరీతంగా బాధకు గురి కావద్దమ్మా. దేవుడు మీకు ఆత్మశాంతిని కలగజేయాలని కోరుకుంటున్నాను. మీకు ప్రగాఢమైన సానుభూతి అమ్మా. చక్రి లేరు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ శరీరంలో సగభాగమైన చక్రి మీ రూపంలో ఉన్నారని మేము అనుకుంటున్నామమ్మా. అందరికీ నమస్కారం. నాకు పోతూ పోతూ చాలా అవార్డ్స్ ఇచ్చి వెళ్ళింది. 2015 వస్తూనే కోహినూర్ అవార్డు ఇచ్చింది. సో 15కు కృతజ్ఞతలు, సురేష్ అన్నకు కృతజ్ఞతలు. నమస్కారం. విచ్చేసిన పాత్రికేయులకి, మమ్మల్ని ఎంతగానో ఆదరించి అభిమానించి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఉన్న ప్రేక్షకులందరికీ, జన్మనిచ్చి నన్ను ఈ ఎత్తుకి నేను ఈ స్థాయికి ఉండడానికి కారణమైన మా అమ్మ, మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారికి అందరికీ పాదాభివందనం. 96 నుంచి కెరియర్ మొదలైన తర్వాత చాలా అవార్డ్స్ తీసుకున్నాను. యాంకర్ కింద, ఆర్టిస్ట్ కింద, ఒరేటర్ కింద. ఈ అవార్డు కొంచెం కొత్తగా ఉంది కానీ థ్రిల్ ఉంది, బాగుంది అనడానికి కారణం ఏంటి అంటే ఈ అవార్డులో ఒక ఆప్యాయత ఉంది, ఒక ఆనందం ఉంది. మాది అని చెప్పినప్పుడు అంటే మేము పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్న ఇంటికి పిలిచి ఒక పండుగ రోజు కాస్త బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అట్లా మా నల్గొండ జిల్లా అమ్మాయి, మా తెలంగాణ అమ్మాయి అని గుర్తించి పిలిచి ఒక్కొక్క ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పలేను అనమాట. వచ్చి ఆ అవార్డ్ అన్నది ఇట్స్ నాట్ ద వాల్యూ ఆఫ్ ద అవార్డ్, ఇట్స్ ద లవ్ అండ్ అఫెక్షన్ వాట్ ఫెడరేషన్ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ హ్యాస్ టువర్డ్స్ మీ. అండ్ అన్నిటికన్నా ముందు అన్నయ్య సురేష్ కుమార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరితో పాటు ఈ సభని పంచుకునే ఇది ఇచ్చినందుకు అన్నయ్యకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అని మనం వింటున్నాం. కానీ కళకి లేకపోయినా
ఆ కళారంగంలో పనిచేసే వాళ్ళకి మాత్రం వివక్ష అనేది ఒక అనుభవం ఉంది. అది నాతో ఉంది, చాలామందికి ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ సినిమాకి జరుగుతుంది ఏంటి మరి? ఇవాళ తెలంగాణ సినిమా ఇది మనది అని చెప్పుకునే పరిస్థితి మనకుందా? లేదనే మా బాధ. ఇవాళ కోహినూర్ అవార్డు తీసుకున్నాం. నాగబాల సురేష్ గారు, అమరీష్ కుమార్ గారు సంయుక్తంగా అద్భుతంగా నిర్వహించి అవార్డు మనకి ఇచ్చారు. ఈ అవార్డు చూస్తే నాకు అనిపిస్తుంది ఈ కోహినూర్ అవార్డు ఒక బాధ్యత, ఒక బాధ కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సినిమా గురించి ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన ఏం చేయలేదు. చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళాకారులు, పాటల రచయిత అయిన ప్రజా నాయకులు, ప్రతిరోజు సినిమా పేజీని ప్రత్యేకంగా ఆసక్తితో చదివే వ్యక్తి, వారి ఆలోచన విధానం ప్రకారం తెలంగాణ సినిమాకి భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకం మాకుంది. నాకు ఇక్కడ అంటే ఈ లైన్లో ఈ వరుసలో చూస్తే ఇక్కడి వరకు నేను వర్క్ చేశాను. అల్లాని గారి దగ్గర, యాదిరెడ్డి గారి దగ్గర, బాబు మోహన్ గారి దగ్గర, సురేష్ కుమార్, మీ అందరికీ ఆ పేరు అంటే కూడా నాకు గుర్తు రాదు. భయ్యా అంటేనే ఆయన గుర్తొస్తారు. నాకు సురేష్ కుమార్ గారికి ఉన్న అనుబంధం అలాంటిది. సుద్దాల అశోక్ తేజ గారితో నాకు చిరు పరిచయం. ఒకటి బీజేపీ వాళ్ళు నన్ను సాంగ్ చేయమని ఇస్తే అప్పుడు ఈ తెలంగాణ, ఆయన ఈ ప్రాంతం, మా ఊరు అని కూడా నాకు తెలీదు. అశోక్ తేజ గారి ఇంటికి వెళ్ళి నేను సాంగ్ రాయించుకుని తీరా చూస్తే మా ఊర్లో ఆయన కొంతకాలం టీచర్గా చేశారు. అది చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. ముఖ్యంగా బాబు మోహన్ గారు మాట్లాడినప్పుడు అనుకున్నాను, బాబు మోహన్ గారికి ఒక సినిమాకి నేను బర్నింగ్ ఎఫెక్ట్ వేసానండి. వేసి అది హాస్పిటల్లో చేసాం సార్, మీకు గుర్తుందో లేదో, చెస్ట్ హాస్పిటల్లో చేసి మేకప్ అది ఒకసారి డైరెక్టర్కి చూపిద్దామని మెట్ల మీద నుంచి నడిచి వెళ్తుంటే నర్సులు ఈయన చేతిని ఆ బ్లడ్ని చూసుకొని ముక్కుకి చెయ్యి అడ్డం పెట్టుకొని బర్నింగ్ కేస్ అని బెడ్ రెడీ చేస్తున్నారు ఆయనకి. అంతకంటే గొప్పవాడు నాకు నిజంగా లేదనుకుంటాను. అల్లాన్ శ్రీధర్ గారితో ఒక మంచి సినిమా చేశాను. సురేష్ గారితో అయితే చాలా సీరియల్లో నేను పనిచేశాను. వీళ్ళందరూ నాకు అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. సరే, ఏం మాట్లాడాలో తెలియదు, నాకు మాట్లాడే అలవాటు లేదు, రాయడం తప్ప వేరే పని లేదు మనకు. అయితే ఒక్కటి మాత్రం చెప్పాలనుకున్నా. మొన్న సురేష్ అన్న ఎప్పుడైతే కోహినూర్ అవార్డుకు మిమ్మల్ని ఎంపిక చేసినామని చెప్పాడో ఆ రోజు అనుకున్నా మాట్లాడడానికి అవకాశం వస్తే ఒక విషయం చాలా ఖచ్చితంగా చెప్పాలి. ఇది అంటే వాయిస్ లేకపోతే జనాలకు కూడా తెలియదు. చెప్పాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు ఉండేది. బహుశా ఇది కాంట్రవర్సీ అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు. నంది అవార్డు అనేది ఎవడు లాబింగ్ చేస్తే వానికి అవార్డు ఇచ్చిండ్రు. అది డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లిరిక్ రైటర్ కావచ్చు, చివరికి ఫిలిం క్రిటిక్ కూడా. ఫిలిం క్రిటిక్ పుస్తకానికి కానీ మనిషికి అవార్డు ఇవ్వడానికి ఎవడు క్యాబిన్కి వెళ్ళి లాబింగ్ చేస్తే వానికి అవార్డు వచ్చింది. దయచేసి అట్లాంటి సంస్కృతి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ వేదిక మీద ఉన్న అందరి మీద ఉన్నది, మీడియా మీద ఉన్నది. మంత్రి గారు వెళ్ళిపోయాడు, లేకపోతే మంత్రి గారు కూడా పార్థసారథి ఉంటే బాగుండేది. ఈ లాబింగ్లతో అవార్డులు తీసుకురావడము, లేకపోతే ఇట్లాంటివన్నీ నీచమైన సంస్కృతికి మనం పూర్తిగా పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. రెండో విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము పద్మశ్రీ అవార్డులకు ప్రపోజల్స్ పంపించినప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరెవరు ఉన్నారు, ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు చిన్నవాళ్ళు, ఎవరేంటిది అనేది కూడా దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పంపాల్సిన అవసరం ఉన్నది. ఈ వేదిక మీద బాబుమోహన్ గారు ఉన్నారు, మా అన్న సుద్దాల అశోక్ తేజ లాంటి వాళ్ళు, అనేక మంది ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు, కొమరం భీము సినిమా చేసిన అల్లాని శ్రీధర్ ఉన్నారు. గవర్నమెంట్ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇటీవల పద్మశ్రీ అవార్డులు కనుక మనం తెలంగాణ స్టేట్ నుంచి ఎవరికి వచ్చినాయని పరిశీలించుకుంటే అది మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాబుమోహన్ ఇన్ని సంవత్సరాల నుంచి 1000 సినిమాల వరకు చేస్తే బాబుమోహన్ గారికి ఎందుకు పద్మశ్రీ అవార్డు రాలేదో సినిమా ఇండస్ట్రీ కూడా దాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వము వీళ్ళను గుర్తించాలి. బాబుమోహన్ లాంటి వాళ్ళు, సుద్దాల అశోక్ తేజ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, అలాంటి శ్రీధర్ లాంటి వారు, వీళ్ళందరినీ కూడా గుర్తించాలి. ఎట్లాంటి లాబింగ్ లేకుండా ఖచ్చితంగా తెలంగాణ సినిమా అవార్డ్స్ కూడా ప్రకటిస్తారని ఆశిస్తున్నా. జై తెలంగాణ.